ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే ప్రియా చౌదరి గారు అన్ని ఎడ్యుకేటెడ్ ఫెయిల్యూర్స్ చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారండి, మిసైల్ మ్యాన్ అండి. ఏ మతానికి సంబంధించిన వ్యక్తులకైతే మీరు అన్ని ఎడ్యుకేటెడ్ ఫెయిల్యూర్స్ అని చెప్తున్నారో అదే మతానికి సంబంధించిన వ్యక్తి టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాలే, ఎవరైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడారో ఆ కాలంలోనే ర్యాకెట్స్ తయారు చేశారు. ఆ ర్యాకెట్స్ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసి కొన్ని సంవత్సరాలు దానిపైన రీసెర్చ్ చేసి డబ్బింగ్ చేసి ర్యాకెట్స్ తయారు చేశారు. అది కూడా ముస్లిం జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ ఏదైతే ఢిల్లీలో ఉందో జామియా మిల్లియా, ఫ్రీడమ్ ఫైటింగ్ లో అక్కడ చదివిన వాళ్ళు పాల్గొన్నారు. రేష్మి రుమాల్ తెహ్రీక్ లో బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా అక్కడ చదివిన వాళ్ళు పాల్గొన్నారో ఈ ముస్లిం యూనివర్సిటీ జామియా మిల్లియా కూడా ఒక ముస్లిం యూనివర్సిటీ అండి. మౌలానా ఆజాద్ యూనివర్సిటీ కూడా ముస్లిం యూనివర్సిటీ అండి. ప్రియా చౌదరి సిస్టర్ వాళ్ళతో నా రిక్వెస్ట్ ఏమిటంటే ఎవరైనా చదువుతో దూరం ఉంటే వాళ్ళకి చదువు వైపు తీసుకొని రండి. ఎడ్యుకేషన్ కోసం మీరు ప్రయత్నం చేయండి. హిందూ సోదరుల్లో, ముస్లిం సోదరుల్లో, క్రైస్తవ సోదరుల్లో, దళిత సోదరుల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. మీరు ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేయండి. కుల మతాల మీద భేదాలు సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారండి?